హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం అయితే ఒక అదిరిపే శుభవార్త అయితే తెలియజేయడం జరిగిందండి. 2026 సెప్టెంబర్ నెల పింఛన్లకి సంబంధించి ప్రభుత్వం నుంచి మరియు అధికారుల నుంచి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. సెప్టెంబర్ నెల పింఛన్లు ఏ తేదీల్లో లబ్ధిదారులకు అప్పగించబోతున్నారు, ఎవరికి పింఛన్లు కొత్తగా ఇవ్వబోతున్నారు, ఎవరికి పింఛన్లు రద్దు చేయబోతున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి. వచ్చిన ఇన్ఫర్మేషన్ని నేను మీకు 1 by 1 అయితే తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు సమాచారం అనేది అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే, మీకు ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం అయితే ప్రతి నెల 1వ తేదీ మరియు 2వ తేదీ గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది చేత ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సామాజిక భద్రతా పెన్షన్స్ అయితే పంపిణీ చెల్లించడం జరుగుతుందండి. అదేవిధంగా సెప్టెంబర్ నెలలో కూడా పెన్షన్స్ పంపిణీ అయితే జరుగుతుందని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. సెప్టెంబర్ 1వ తేదీ మంగళవారం రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు వాళ్ళకి నిర్దేశించినటువంటి గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది చేత పెన్షన్ అమౌంట్ అయితే అందించడం జరుగుతుందని మనకి ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది ఒకరోజు ముందుగానే, అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ నెల చివరిలోనే మీకు పెన్షన్ అమౌంట్ అయితే విత్డ్రా చేసుకోరావడం జరుగుతుందండి. ఆగస్ట్ నెలాఖరులో పెన్షన్ అమౌంట్ విత్డ్రా చేసుకున్న తర్వాత సెప్టెంబర్ 1వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. తిరిగి మరలా అంటే సెప్టెంబర్ 1వ తేదీ పెన్షన్లు పంపిణీ చేసిన తర్వాత ఎవరైతే టెక్నికల్ కారణంగా అయి ఉండొచ్చు, లేదా ఇంకొన్ని కారణాల వల్ల వేరే ఊళ్ళ నుంచి ఆ రోజు రాకుండా ఉండడం వల్ల ఎవరైతే పెన్షన్ తీసుకోకుండా ఉంటారో వారిని దృష్టిలో పెట్టుకొని వారికి ఇంకొక అవకాశం ఇస్తూ సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బుధవారం రోజు గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళైనా మీరు పెన్షన్ అమౌంట్ తీసుకోవచ్చు, లేదా గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది నేరుగా మీ ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీరు పెన్షన్స్కి ఎంతైతే అర్హత కలిగి ఉంటారు, సో ఎవరైతే సామాజిక భద్రతా పెన్షన్ 4,000 రూపాయలు తీసుకుంటున్నారో, సో మీరు 4,000 రూపాయలకి అర్హత కలిగి ఉంటే 4,000 రూపాయలు, లేదా దివ్యాంగుల పెన్షన్ 6,000 రూపాయలు అయితే 6,000, లేదా మంచానికే పరిమితమైన వారికి 15,000 రూపాయల పెన్షన్. సో ఈ విధంగా వివిధ కేటగిరీ వాళ్ళకి గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది నేరుగా ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ అమౌంట్ అయితే అందించడం జరుగుతుందండి. సో ఈ విధంగా సెప్టెంబర్ నెల పెన్షన్లు సెప్టెంబర్ 1వ తేదీ మరియు సెప్టెంబర్ 2వ తేదీ ఈ 2 తేదీల్లో మాత్రమే పంపిణీచడం జరుగుతుందండి. సో ఒకవేళ కనుక మీరు ఈ తేదీల్లో కనుక తీసుకోకుండా కనుక ఉన్నట్లయితే మీకు నెక్స్ట్ ఇంకా అక్టోబర్ నెలలోనే మీకు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ నెలలో అంటే ప్రెసెంట్ ఆగస్ట్ నెలలో ఎవరైతే పెన్షన్ తీసుకోకుండా ఉంటారో వారికి సెప్టెంబర్ 1, 2వ తేదీల్లో డబల్ పెన్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆగస్ట్ నెల పెన్షన్లు మరియు సెప్టెంబర్ నెల పెన్షన్లు 2 నెలలకు సంబంధించి పెన్షన్ అయితే ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుందండి. సో ఓకేనా, ఎగ్జాంపుల్ మీరు 4,000 రూపాయల పెన్షన్కి అర్హత కలిగి కనుక ఉన్నట్లయితే 2 నెలల పెన్షన్లు కలిపి 8,000 రూపాయలు మీకు ప్రభుత్వం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఓకేనా, ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు కొత్తగా ఎవరైతే ఈ ఆగస్ట్ నెలలో పెన్షన్లకి దరఖాస్తు చేసుకుంటున్నారో స్పోర్ట్స్ పెన్షన్స్కి, ముఖ్యంగా భర్త మరణించి వాళ్ళ ప్లేస్లో వాళ్ళ భార్య కనుక ఉన్నట్లయితే పెన్షన్లు కావాలని ఎవరైతే గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి దరఖాస్తు చేసుకుంటున్నారో వారికి సెప్టెంబర్ 1, 2వ తేదీల్లో సామాజిక భద్రతా పెన్షన్లతో పాటు స్పోర్ట్స్ పెన్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. సో ప్రతి నెలలో కొన్ని స్పోర్ట్స్ పెన్షన్స్ అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి నెలలో ఇస్తున్నారు కాబట్టి సెప్టెంబర్ నెలలో కూడా కొత్త స్పోర్ట్స్ పెన్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో వేరే రకమైన పెన్షన్స్ అంటే కొత్తగా 50 ఏళ్ల పెన్షన్లు, సో ఇతర పెన్షన్లు ఎప్పుడు విడుదల చేస్తారు అంటే చాలామంది అడుగుతున్నారు. సో 50 ఏళ్ల పెన్షన్స్ అయితే విడుదల చేయట్లేదండి. కొత్త పెన్షన్లు అంటే కేవలం స్పోర్ట్స్ పెన్షన్స్ మాత్రమే. సో ఓకే, మీకు అర్థం చేసుకోండి. సో స్పోర్ట్స్ పెన్షన్స్ మాత్రం ఖచ్చితంగా సెప్టెంబర్ నెలలో విడుదల చేయడం జరుగుతుందండి. సో ఎవరైనా దరఖాస్తు కనుక చేసుకోకుండా కనుక ఉన్నట్లయితే వెంటనే గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే మీకు సెప్టెంబర్ నెలలో పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఓకేనా, అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ నెలలో ఒక కేటగిరీ వాళ్ళకి కొత్త పెన్షన్స్కి దరఖాస్తులు అనేవి కూడా ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం అండి. వాళ్ళు ఎవరంటే స్పోర్ట్స్ పెన్షన్స్కి, నేను ఇప్పుడు చెప్పాను కదా, భర్త మరణించి పెన్షన్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి సెప్టెంబర్ నెలలో కూడా కొత్త పెన్షన్స్కి అయితే దరఖాస్తులు అనేవి విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. సెప్టెంబర్ నెలలో కూడా మీరు స్పోర్ట్స్ పెన్షన్స్కి దరఖాస్తు చేసుకోవచ్చు. ఓకేనా, అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అపీల్ నోటీసులు అందుకొని ఎవరైతే
అప్పీల్ చేసుకొని ఉన్నారో పెన్షన్లకి, సో వారికి కూడా సెప్టెంబర్ నెలలో యథావిధిగా పెన్షన్స్ అయితే పంపించడం జరుగుతుందని కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. వారికి వెరిఫికేషన్ పూర్తయి కొత్త సదరం సర్టిఫికేట్ జారీ అయ్యేంత వరకు పాత సదరం సర్టిఫికేట్ని బేస్ చేసుకొని వారికి పెన్షన్ అమౌంట్ అందించడం జరుగుతుందని మనకి సమాచారం అయితే రావడం జరిగింది. సో కాబట్టి రద్దు నోటీసులు అందుకొని అప్పీల్ చేసుకున్న వారు కూడా ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. వారికి యథావిధిగా పెన్షన్స్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఓకేనా. సో ఇదేనండి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే పెన్షన్లకి సంబంధించి వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎండ్ వరకు చూసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.